శ్రావణ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు. అసలు ఈ బోనాలు ఎందుకు సమర్పిస్తారంటే, శ్రావణ మాసంలో వర్షాకాలం ఉంటుంది. పాతకాలంలో ఈ కాలంలో గ్రామాల్లో వ్యాధులు, మహమ్మారులు వ్యాప్తి చెందేవి. అప్పుడు ప్రజలు మహంకాళి అమ్మవారిని ఆరాధిస్తూ మా ఊరు, మా కుటుంబాలను రక్షించని ప్రార్థించేవారు. బోనాలు సమర్పించడం ద్వారా ఆ మహమ్మారులు దూరమవుతాయని నమ్మకం. అమ్మవారి శాంతి కోసం దేవి మహాకాళి శక్తిమాతను సమాధానపరచటానికి బోనాలు సమర్పిస్తారు. అమ్మకు ఆహారాన్ని సమర్పిస్తే ఆమె సంతోషిస్తుంది, కోపం తగ్గుతుంది, కాపాడుతుంది అన్న విశ్వాసం ఉంది. బోనం అంటే ఒక మట్టి కుండలో అన్నం, కూర, పెరుగు నింపి పైన దీపం వెలిగించి అమ్మవారికి సమర్పించటం. దీని అర్థం మనకున్న ఆహారం, జీవనాధారం అంతా నీ దయ వల్లే అని అంగీకరించి అమ్మకు ధన్యవాదాలు చెప్పటం. దీన్ని ఉపచారం, కృతజ్ఞతగా భావిస్తారు. శ్రావణ మాసం పంటల సీజన్ మొదటి దశ. రైతులు కొత్త పంట, అన్నం, పాలు మొదలైనవి అమ్మవారికి సమర్పించి ఆశీర్వాదం కోరుతారు. ఇది సమాజ ఏకత్వానికి కూడా సూచిక. ఎందుకంటే బోనాలు గ్రామం మొత్తం, ఊరు మొత్తం కలిసి నిర్వహిస్తారు. బోనం మోసే శ్రీ శిరస్సుపై కుండ పెట్టుకొని ఊరంతా ఊరేగింపు చేస్తుంది. దీన్ని బోనాల జాతర అంటారు. డప్పులు, పాటలు, పూలు, రంగులు అన్నీ కలిసి ఆ జాతర ఆనందాన్ని పెంచుతాయి. మొత్తానికి శ్రావణ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించటం అనేది వ్యాధుల నుండి రక్షణ, పంటల సమృద్ధి, కుటుంబ సుఖశాంతి కోసం కృతజ్ఞతతో చేసే పూజా సాంప్రదాయం. దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పించే జాతర నిర్వహించారు. కన్నుల పండుగగా ఎంతో భక్తితో అమ్మవారికి బోనాలు సమర్పించారు.